ఈనాటి దివ్యబలి పూజను సమర్పించు వారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రోహిత్ రెడ్డి, రిషిత్ రెడ్డిలకు ఉద్యోగాన్ని ప్రసాదించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మరియు లండన్లో ఉన్న రిషిత్ రెడ్డిని దేవుడు దీవించాలని, ధైర్యాన్ని ప్రసాదింపచేయాలని, ఉన్న అప్పులన్నీ తొలగిపోయే కృపను ప్రసాదింపచేయాలని రాజరత్నారెడ్డి, నీరజ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. ఒక కుటుంబంపై వచ్చిన పాపశాపాలు తొలగిపోవాలని, తన కుమార్తెకు వీసా ఇంటర్వ్యూ సక్సెస్ కావాలని, అన్ని అడ్డంకులు తొలగిపోయి వీసా రావాలని, కుమారుడికి మంచి మార్కులతో ఉత్తీర్ణత ప్రసాదింపచేయాలని, ఫీజుకి డబ్బులు త్వరలో సమకూరేలాగున దేవుడు దీవించాలని, అన్ని బంధకాల నుండి ఆ కుటుంబాన్ని రక్షించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేర్చమని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రావలసిన డబ్బులు తిరిగి రావాలని, కుటుంబంలో ఉన్న ప్రతి ఇబ్బంది నుండి విడుదలను దయచేయమని, బిడ్డలిద్దరికీ బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించువారు గాదె మెల్విన్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఎనిల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి, వారు చేస్తున్న ప్రతి పనియందు దేవుడు తోడ్పడాలని మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆయురారోగ్యాలను దయచేయమని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మౌనికాకి మరియు పుట్టిన చిన్నారి బిడ్డను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయమని, జోసెఫ్ వంశీకి త్వరలో మంచి ఉద్యోగం ప్రసాదింపచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సురేష్, జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రాజీవ్, రాహుల్లకు మంచి ఆరోగ్యము, బంగారు భవిష్యత్తును ప్రసాదింపచేయాలని మరియు వారు చేయుచున్న ప్రతి పనులలో తోడుగా ఉండాలని మరియు త్వరలో పిఆర్ రావాలని మరియు విజయాకి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని రాయ విజయ, జార్జి రెడ్డి సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మోనాలను దేవుడు దీవించాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మల్లవరపు జోసెఫ్, రాణి సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యం, శాంతి, సమాధానాలు ప్రసాదింపు చేయమని సాత్విక్, యాత్విక్లను దీవించి మరియు వారిని జ్ఞాన వరాలతో దీవించమని, మంచి చదువులు ప్రసాదింపు చేయమని కొత్తపల్లి ప్రసాద్, శాంత సమర్పించు దివ్యబలి పూజ. సిస్టర్ డేసీ గారికి, ఫాదర్ ప్రసాద్ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ, అభిలాష్లకు బంగారు భవిష్యత్తును ప్రసాదింపు చేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సోలె జేవియర్ రాజు, రాజీ సమర్పించు దివ్యబలి పూజ. ఫాదర్ భాగ్యరాజ్ గారిని దీవించమని, డివైన్ వాయిస్ ఐస్ ఛానల్ను దీవించమని, ఈ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, అవేక్ అండ్ ప్రే గ్రూప్ సభ్యులందరినీ దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు మంచి ఆరోగ్యము, బంగారు భవిష్యత్తును ప్రసాదింప చేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతిరెడ్డి జ్యోతి సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్, మేఘన్లను దేవుడు దీవించాలని, విశ్వాసంలో బలపరచమని, అన్ని బంధకాల నుండి విడుదల దయచేయమని అంతోని మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు చెర్రీ హనీలను దేవుడు దీవించమని, బంగారు భవిష్యత్తును ప్రసాదింపచేయమని, సిరిల్ జీవితంలో దేవుని చిత్తం జరగాలని మరియు తలంచిన తలంపులన్నీ నెరవేరాలని పూజ సమర్పించు వారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించమని, వారి రాకపోకలలో తోడుగా ఉండమని, చేయుచున్న ప్రతి పనులలో సంపూర్ణమైన విజయాన్ని దేవుడు ప్రసాదింపచేయాలని పూజ సమర్పించువారు థామస్ అమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నటువంటి చక్రవర్తిని దీవించమని, సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని, త్వరగా కోలుకునే కృపను ప్రసాదింపచేయమని సమర్పించు దివ్యబలి పూజ.
ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, ఏలైనా అతడు నన్ను అభిషేకించెను. పేదలకు సువార్తను బోధించుటకును, పీడితులకు విరిగిన మనస్సులను స్వస్థపరచుటకును అతడు నన్ను పంపెను. లూకా శుభవార్త 4వ అధ్యాయము 18వ వచనము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న మీ అందరినీ, మీ కుటుంబాలను ఆ దేవాతి దేవుడి హేరాళముగా దీవించాలి అని, అలాగే ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలి సమర్పిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించాలి అని డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులను, దీనిలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని, దీని యొక్క అభివృద్ధికై సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మీ అందరిని కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగా. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, వీదల సహాయము కొరకు, నీ యాజకుల శిక్షణ కొరకు నీవు పునీత విన్సెంటి పాలుకు ప్రేషిత లక్షణములను దయచేసితివి. మేము కూడా అతని వలె ఉత్సాహము కలిగి పవిత్ర మనస్సులతో అతడు ప్రేమించిన వానిని మేము ప్రేమించి, అతడు బోధించిన దానిని మేము ఆచరించి నీ కృపకు పాత్రులము అగుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఉపదేశకుడు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 11 వచనముల వరకు. లోకములో ప్రతి కార్యమునకు అనువైన సమయము ఒకటి కలదు. పుట్టుటకొక సమయము, గిట్టుటకొక సమయము కలదు. నాటుటకొక సమయము, పెరికి వెయ్యుటకొక సమయము కలదు. చంపుటకొక సమయము, చికిత్స చేయుటకొక సమయము కలదు. పడగొట్టుటకొక సమయము, కట్టుటకొక సమయము కలదు. ఏడ్చుటకొక సమయము, నవ్వుటకొక సమయము కలదు.
దుఃఖించుటకొక సమయము, నాట్యము చేయుటకొక సమయము కలదు. రాళ్లను పారవేయుటకొక సమయము, రాళ్లను కుప్పవేయుటకొక సమయము కలదు. కౌగిలించుకొనుటకొక సమయము, కౌగిలిని మానివేయుటకొక సమయము కలదు. వెదుకుటకొక సమయము, పోగొట్టుకొనుటకు ఒక సమయము కలదు. పదిలపరుచుకొనుటకొక సమయము, పారవేయుటకొక సమయము కలదు. చింపుటకొక సమయము, కుట్టుటకొక సమయము కలదు. మౌనము వహించుటకొక సమయము, మాట్లాడుటకొక సమయము కలదు. ప్రేమించుకొనుటకొక సమయము, ద్వేషించుటకొక సమయము కలదు. యుద్ధమునకొక సమయము, శాంతికొక సమయము కలదు. నరులు పడిన శ్రమకు ఫలితమేమిటి? నరుడు సాధన చేయ దేవుడు వానికి పెట్టిన శ్రమానుభావమును నేను గమనించి తిని. ఆయన ప్రతి పనికి దానికి తగిన సమయమును నియమించెను. ఆయన నరునికి శాశ్వతత్వమును అర్థము చేసుకొని శక్తినిచ్చెను. ఆయనను నరుడు దేవుని చర్యలను గ్రహింపజాలకున్నాడు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వాక్యానుసారం జీవించదా, నీ ఘన కీర్తిని వివరించదా, నీ ఘన కీర్తిని వివరించదా. నా దుర్గము నీవే, నా ధ్వజము నీవే, నా ధైర్యము నీవే, నా దర్శనము నీవే. యేసు, 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 యేసు,
శుభవార్త 9వ అధ్యాయము పవిత్ర వచనములు 18 నుండి 22వ వచనం వరకు. ఒక పర్యాయము యేసు ఒంటరిగా ప్రార్థన చేసుకొనుచుండగా ఆయన శిష్యులు కూడా అచ్చట ఉండిరి. అప్పుడు ఆయన వారిని, ప్రజలు నేను ఎవరినని భావించుచున్నారు అని అడిగెను. స్నాపకుడకు యోహాను అని కొందరు, ఏలియా అని మరికొందరు, పూర్వ ప్రవక్తలలో ఒకడు సజీవుడై లేచి వచ్చనని ఇంకను కొందరు అనుకొనుచున్నారు అని వారు సమాధానమిచ్చిరి. యేసు వారిని, మరి నేను ఎవరినని మీరు భావించుచున్నారు అని తిరిగి ప్రశ్నించెను. అందుకు పేతురు, నీవు దేవుని క్రీస్తువు అని బదులు ఇచ్చెను. పిమ్మట యేసు వారిని, ఈ సంగతి ఎవరికిని తెలుపకుడు అని ఆజ్ఞాపించి, మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ దినమున ఉత్థానమగుట అగత్యము అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజాబలికి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ పునీత విన్సెంట్ ది పాల్ గారి యొక్క స్మరణను కొనియాడుతూ ఉంది. ఆయన ఒక కథోలిక గురువు. పేదల పట్ల, అనాథుల పట్ల, అభాగ్యుల పట్ల ఎంతో ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. తన జీవితాన్ని, మరి ముఖ్యముగా తన గురుత్వ జీవితాన్ని పేదల కొరకు త్యాగం చేసి ప్రతి పేదవాడిలోనూ దేవుణ్ణి చూసుకుంటూ పేదలకు సేవ చేస్తే దేవునికి సేవ చేసినట్లుగానే భావించి తన జీవితాన్ని పేదల కొరకు అంకితము చేస్తూ పేదల సేవలోనే తన జీవితాన్ని గడిపినటువంటి గొప్ప పునీతుడు విన్సెంట్ పాల్ గారు. మీ సహోదరులారా, ఈయన ఒక కాంగ్రిగేషన్ని ప్రారంభించి అనేక మంది గురువులను తయారు చేసి తల్లి తిరుసభలోను ప్రపంచ నలుమూలల పేదలకు సేవ చేయటానికి, పేదలను ప్రభు మార్గములో నడిపించడానికి ఎంతగానో కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి. అలాగే మఠకన్యలకు మరొక సభను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా పేదల యొక్క సేవలోనే వారి యొక్క జీవితాన్ని గడపాలి అని చెప్పి అనేక సేవా కార్యక్రమాలు ప్రారంభించి ఈ 2 సభల ద్వారా దేశంలోనే, ప్రపంచంలోనే ఉన్నటువంటి ప్రతి పేదవాడికి అండగా నిలిచినటువంటి గురువు ఈ పవిత్రమైనటువంటి గురువు. ఇది ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే, ఎక్కడో ఉన్నటువంటి దేవుడు పాపులమైనటువంటి మనము చూడటం అసాధ్యము. కానీ పేదలకు సేవ చేసినప్పుడు, పేదలకు దాన ధర్మాలు చేసినప్పుడు తప్పకుండా దేవుడు ప్రత్యక్షమవుతాడు అని ఆయన నమ్మినటువంటి సిద్ధాంతం. ప్రియ సహోదరులారా, మత్తయి శుభవార్త 25వ అధ్యాయంలో ప్రభు ఈ విధంగా అంటున్నాడు, ఈయన అత్యల్పులలో ఎవరికి మీరు సేవ చేసినా అది నాకు చేసినట్లే అవుతుంది అని ప్రభు చాలా చక్కగా తెలియచేస్తూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని తూచా తప్పకుండా పాటించి ప్రభువుకు సేవ చేయాలి అని, దేవుని యొక్క చిత్తానుసారం జీవించాలని ఆశపడినటువంటి వ్యక్తి, దాహము కలిగినటువంటి వ్యక్తి పునీత విన్సెంట్ ది పాల్ గారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రతిరోజు అనేక సేవా కార్యక్రమాలు, అనేక దాన ధర్మాలు, పేదలకు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారికి సేవ చేస్తూ వారిలో ప్రభువును చూసుకుంటూ తన జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి ఈ పునీత విన్సెంట్ ది పాల్ గారు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనము కూడా ప్రభువును చూడాలి అంటే, ప్రభువుకు సంతోషకరమైనటువంటి జీవితాన్ని జీవించాలి అంటే మనము పేదలకు సేవ చేస్తూ వారిని ఆదరించినట్లయితే మనము కూడా దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా జీవించగలుగుతాం. ప్రియ సహోదరులారా, గమనించండి,
రెండు రకాల జీవితాలను మనం జీవిస్తూ ఉన్నాం, లేదా రెండు రకాల జీవితాలు మన కళ్ళ ముందు ఉంటుంది. ఒకటి మన కొరకు మనం జీవించటం. మన కొరకు మనం జీవించటంలో అనేక ప్రయత్నాలు చేయటం. మన కొరకు మనం జీవించటం అనేది సాధారణమైనటువంటి జీవితం. మరి రెండవ జీవితం ఇతరుల కొరకు జీవించటం. ఇతరుల కొరకు జీవించడం అనేది గొప్ప జీవితం, ధన్య జీవితం, ఉన్నతమైనటువంటి జీవితం. పునీత విన్సెంట్ పాల్ గారు ప్రభువులో గొప్పవాడు కావాలనుకున్నాడు, ప్రభువులో ధన్యుడు కావాలనుకున్నాడు, ప్రభువులో ఉన్నతమైన జీవితాన్ని జీవించాలనుకున్నాడు, ప్రభువుకి ఇష్టమైన జీవితాన్ని జీవించాలనుకున్నాడు. అందుకనే మనమందరం జీవించే సాధారణమైన జీవితాన్ని వదిలి గొప్ప జీవితాన్ని ఆయన అందుకున్నాడు. గొప్ప జీవితంలో జీవించాలని ఆయన ఇష్టపడ్డాడు, ధన్య జీవితంలో జీవించాలని ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఒక సత్యాన్ని గమనించాలి. మన కోసం మనం జీవించటం సాధారణమైనటువంటి జీవితం, అందరం చేసే జీవితమే, అందరం జీవించే జీవితమే. కానీ గొప్ప జీవితం అంటే ఇతరుల కోసం జీవించటం. మన కొరకు మనం జీవిస్తూ ఇతరుల కొరకు కూడా జీవించేదే ధన్య జీవితం లేదా గొప్ప జీవితం. ఈరోజు మనం నిర్ణయం తీసుకోవాలి, ఏ జీవితాన్ని మనం కౌగలించుకుందాం, ఏ జీవితంలో మనం జీవిద్దాం అనేది ఆత్మపరిశీలన చేసుకుని, సాధారణమైన జీవితాన్ని జీవిస్తే మనకి ఏం వస్తుంది అంటే స్వార్థము తప్ప ఏమీ రాదు. మరి గొప్ప జీవితం, ఉన్నతమైన జీవితాన్ని జీవిస్తూ పేదలకు, అభాగ్యులకు, అనాథులకు, దీనులకు మనం సేవ చేస్తే దేవునికి సేవ చేసినట్లు అవుతుంది. దేవుని యొక్క దీవెనలు కూడా మనం పొందుకునే యోగ్యతను కలిగి ఉంటాం. కాబట్టి సాధారణమైన జీవితాన్ని జీవిస్తావా, గొప్ప జీవితాన్ని జీవిస్తావా, మనమే ఆత్మపరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఆ గొప్ప పునీతుడి యొక్క మంచి లక్షణాలు మనకు దయచేయమని ఈ లోక యాత్రలో మనము మన కొరకు మనం జీవిస్తూ ఇతరుల కొరకు కూడా జీవించే గొప్ప జీవితాన్ని మనకు దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ఆ దేవుణ్ణి వేడుకుందాం. మీ సహోదరులారా, ఈరోజు సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే ప్రభువు శిష్యులను 2 ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ 2 ప్రశ్నలు అంటే, ప్రభువు తన గురించి తాను తెలుసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. ఎందుకు ఆయన తన గురించి తాను తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు? తన గురించి తనకు తెలియదా అంటే తెలుసు. కానీ ఇక్కడ 2 ప్రశ్నల్లో మొదటి ప్రశ్న శిష్యులను పిలిచి అడుగుతూ ఉన్నారు. మొదటిది, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అని. ఎందుకు ప్రభు తన గురించి తాను తెలుసుకోవాలి అని అనుకున్నాడు అంటే, ప్రియ సహోదరులారా, ఆయన జీవిస్తున్నంత కాలం ఎక్కడికి వెళ్ళినా అద్భుతాలు చేస్తున్నాడు. అద్భుత రూపంలో ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు, అద్భుత రూపంలో వ్యాధులను స్వస్థపరుస్తూ ఉన్నాడు, అద్భుత రూపంలో మరణించిన వారిని జీవము లేపుతూ ఉన్నాడు, అద్భుత రూపములో మరి అనేకమైనటువంటి రకరకాల బంధకాల్లో ఉన్న వారికి విడుదలనిస్తూ ఉన్నారు, అద్భుత రూపములో దుష్ట శక్తులను ప్రారదొలి వారికి విడుదలనిస్తూ ఉన్నారు. ఇలాంటి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చూసినటువంటి ప్రజలు కొంతమంది ఏమో ఈయన నిజంగా దేవుడే, ఈయన దేవుని కుమారుడే, ఈయనలో ఏదో గొప్ప శక్తి ఉంది, దేవుడు కాకపోతే ఈ కార్యాలు చేయటము సాధ్యము కాదు అని కొంతమంది అనుకుంటూ ఉంటే, మరికొంతమంది ఏమో ఈ కార్యాలు ఒక మానవుడు చేయలేడు, కానీ ఈయనలో ఏదో ఒక శక్తి ఉంది, ఈయన దెయ్యాలకు అధిపతి, బెల్జెబుల్ సహాయముతో ఈయన ఈ కార్యాలు చేస్తూ ఉన్నాడు అని మరికొంతమంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రజలలో తిరుగుతున్నటువంటి వ్యక్తులు ఈ శిష్యులు. అందుకనే ప్రజల యొక్క అభిప్రాయాన్ని శిష్యుల ద్వారా రాబట్టాలి అని ప్రభు నిర్ణయం తీసుకున్నాడు. ప్రియ సహోదరులారా, అందుకనే ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు మెస్సయ్య అని, యోహాను అని, మరి ప్రవక్తలలో ఒకడు అని ఈ విధంగా చెప్పుకుంటున్నారు అని ఆయన సమాధానం చెప్తూ ఉన్నారు శిష్యులు. మొదటి ప్రశ్నకు సమాధానం లభించింది. మరి రెండవ ప్రశ్న, ప్రజలు ఈ విధంగా అనుకుంటున్నారు,
ఈయన మెస్సయ్య అని, ప్రవక్తలలో ఒకడు అని ఈ విధంగా ప్రజలు అనుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? నాతోనే ఉంటున్నారు, నేను చేసే ప్రతి అద్భుత కార్యాన్ని చూస్తున్నారు కదా, మరి మీ యొక్క ఉద్దేశం ఏమిటి నా పట్ల? నా గురించి మీరు ఏమనుకుంటున్నారు అని అన్నప్పుడు పేతురు గారు అంటున్నాడు, అయ్యా నీవు క్రీస్తువు, దేవుని కుమారుడవు, ఈ లోకానికి వచ్చిన రక్షకుడు అని ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఏ ప్రశ్న వేసినా పేతురు గారు సమాధానం ఇవ్వటంలో చాలా ముందుగా ఉత్సాహంగా ఉంటాడు. ఈ సంగతిని గమనించినటువంటి ప్రభు శిష్యులకు కూడా నేను ఎవరినో అర్థమైంది, నేను దేవుని కుమారుడను, క్రీస్తును అని వీళ్ళు తెలుసుకున్నారు అని చెప్పి వాళ్ళందరినీ పిలిచి చెప్తున్నాడు, ఈ సంగతి మీరెవ్వరికి కూడా చెప్పవద్దు అని. ఎందుకంటే ప్రియ సహోదరులారా, ఆ శిష్యులందరినీ పిలిచి ప్రభు అంటున్నాడు, మరికొద్ది రోజులలో, మరికొద్ది కాలములోనే నేను అనేకమైన బాధలు, శ్రమలు, ఇబ్బందులు అనుభవించి నేను మరణానికి గురి అవుతాను, అయినా మరణాన్ని జయించి 3వ రోజున సజీవుడిగా లేస్తాను అని తన మరణము గురించే ముందుగానే తన శిష్యులకు తెలియపరుస్తున్నటువంటి సంఘటన ఇది. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి ప్రియ సహోదరులారా, దేవుడు కాబట్టి, దేవుని కుమారుడు కాబట్టి ఆయన జననం ఆయనకి తెలుసు, ఆయన మరణము కూడా ఆయనకి తెలుసు. ఆయన భూలోకంలో జీవిస్తున్నప్పుడు పడే కష్టాలు ఏమిటో, రాబోయే కష్టాలు ఏమిటో కూడా ఆయన గుర్తించగలిగాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 2 ప్రశ్నలు మనకు కూడా మనం ప్రశ్నించుకోవాలి. సమాజంలో తిరుగుతున్నాం, ప్రజల మధ్యలో తిరుగుతున్నాం, ప్రజలకు సేవ చేస్తున్నాం, లేదా వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాం. మనం కూడా ఈ 2 ప్రశ్నలు ప్రతిరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు? ప్రజల దృష్టిలో నా యొక్క స్వభావం ఎలా ఉంది? నేను వారికి దీవెనకరంగా ఉన్నానా, ఆశీర్వాదకరంగా ఉన్నానా అనేది మనం ఎప్పుడు కూడా ప్రశ్నించుకోవాలి. ఇక 2వది ప్రియ సహోదరులారా, మన గురించి ఎక్కువ తెలిసిన వారు ఎవరైనా ఉన్నారు అంటే మనతో ఉన్నటువంటి వాళ్ళు. వారికి మన బలహీనతలు తెలుసు, మన బలము కూడా తెలుసు. కొన్నిసార్లు ఇతరుల గురించి మనం మాట్లాడకుండా, ఇతరులు చేసినటువంటి తప్పులను, దోషాలను ఎత్తి చూపించకుండా, వారి యొక్క బలహీనతల గురించి మాట్లాడుకోకుండా మన బలహీనతల గురించి మనం మాట్లాడుకుంటే, మన బలహీనతలు ఏమిటో, మన బలం ఏమిటో మన చుట్టూ ఉన్న వారిని అడిగి తెలుసుకున్నట్లయితే తప్పకుండా ప్రియ సహోదరులారా మనం సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. మన లోటుపాట్లు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా నిజాలు చెప్పేవాళ్ళు చాలా తక్కువగా కనిపిస్తారు. మన గురించి నిజాలు రాబట్టుకోవాలి అంటే స్నేహితుల దగ్గర నుంచి రావు, కానీ నిజమైనటువంటి స్నేహితుల దగ్గర నుంచి మాత్రం వస్తాయి. సాధారణమైనటువంటి స్నేహితుల దగ్గర నుంచి నిజాలను మనం బయటకు రాబట్టలేము. ఎందుకంటే ది ఫియర్ ఆఫ్ లూజింగ్ అవర్ రిలేషన్షిప్. వాళ్ళు ఈ యొక్క బంధాన్ని నిజం చెప్తే ఎక్కడ ఈ బంధాన్ని కోల్పోతామో, ఈ రిలేషన్షిప్ కోల్పోతామనే భయముతో వాళ్ళు నిజాలు చెప్పరు. కానీ మన మేలు కోరేవాళ్ళు, మన ఎదుగుదలను కోరేవాళ్ళు, మనం కష్టాలలో పడకుండా ముందుగానే పసిగట్టి మన దగ్గరకు వచ్చి ప్రేమతో, సోదర భావముతో మన పక్కన కూర్చుని మనలో ఉన్నటువంటి బలహీనతలను ఒక్కొక్కటిగా మృదువుగా మనకు తెలియచేసే వాళ్ళే మనకు నిజమైనటువంటి స్నేహితులు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ లోకములో జీవిస్తున్నప్పుడు మంచి స్నేహితులను మనం సంపాదించుకోవాలి. ఉన్నది ఉన్నట్లుగా, పరిస్థితులను బట్టి, ప్రభావాలను బట్టి చక్కగా మన యొక్క బలహీనతలను తెలియచేసే మంచి స్నేహితులను మనం సంపాదించుకోవాలి. ఈరోజు ఉన్నది ఉన్నట్టుగా అంటే ఉన్న ఊర్లో ఉండనివ్వరని ఒక సామెత ఉంటుంది. నిజాలు మాట్లాడితే ఎక్కువ కాలం వాళ్ళతో ఉండలేం, నిజాలు మాట్లాడితే ఎక్కువ కాలం వాళ్ళతో పరిచయం చేయలేం. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్కరికి పొగడతలంటేనే ఇష్టం. లేనిపోని మాటలు, కళ్ళబొల్లు మాటలన్నీ కూడా ఎక్కించి మనిషిని పొగిడితేనే చాలా సంతోషపడతాడు. కానీ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే
ఎవ్వరికీ ఇష్టం ఉండదు. కానీ ప్రియ సహోదరులారా, ఉన్నది ఉన్నట్లుగా మనకు తెలియచేయాలంటే అది కేవలం మంచి మిత్రుల ద్వారా, రెండవది మన శత్రువుల ద్వారా నిజాలు బయటకు వస్తాయి. ఒకటి మంచి స్నేహితులైనా ఉండాలి, రెండవది మంచి శత్రువులైనా మనం సంపాదించుకోవాలి. అప్పుడే వారిలో ఉన్నటువంటి కొన్ని మాటలైనా మన హృదయానికి తడుతూ ఉంటాయి. ఒకవేళ మనలో బలహీనతలు ఉన్నాయేమో, ఒకవేళ మనలో పొరపాటు ఉందేమో అని సరిదిద్దుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యేసుప్రభు కూడా తన గురించి తాను తెలుసుకోవాలనుకున్నాడు. దేవుడే అంత గొప్ప ఉన్నతమైనటువంటి శక్తి కలిగినటువంటి దేవుడే ప్రజల్లో నుండి, శిష్యుల్లో నుండి తన గురించి తెలుసుకోవాలని ఆశపడితే పాపములో పుట్టి పాపములో పెరిగినటువంటి మనం ఏ పాటి వారం? ఇంకా అనేకమైన పాపాలు చేస్తున్నాం, అనేకమైనటువంటి ద్రోహాలు చేస్తూ ఉన్నాం. తెలుసో తెలియకో బలహీనతల చేత అనేక పాపాలు చేస్తున్నాం. ఆ పాపాలను మనం అరికట్టుకోవాలంటే మనకు మంచి స్నేహితులు, మనల్ని సరిదిద్దే మంచి స్నేహితులు, మనం కష్టాల్లో పడకుండా, అవమానాల్లో పడక ముందే మనల్ని చేయి పట్టుకుని లేపే మంచి స్నేహితులను మనం ఎప్పుడు కూడా సంపాదించుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఆ దేవుడు మనందరికీ ఇస్తున్నటువంటి గొప్ప అవకాశం. సరిదిద్దుకో బిడ్డ. నీ బలహీనతలు ఏమిటో, నీ బలం ఏమిటో నీవు తెలుసుకుని నీవు నీ జీవితాన్ని సరిదిద్దుకొని పుణ్యం వైపు, పవిత్ర జీవితం వైపు నీవు సాగిపోవాలి అని దేవుడు మనందరినీ కూడా కోరుతున్నాడు. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈరోజు మాకు అందించినటువంటి పునీత విన్సెంట్ పాల్ గారి యొక్క జీవితము ద్వారా మన కోసం మాత్రమే కాదు, ఇతరుల కోసం కూడా మనం జీవించాలి. ఒక గొప్ప జీవితాన్ని జీవించాలి, ఒక ధన్య జీవితాన్ని జీవించాలి. ఆ విధంగా దేవునికి సేవ చేసే యోగ్యతను మనం పొందుకుంటామనే సత్యాన్ని తెలియచేసినందుకు స్తోత్రం ప్రభువా. మా అందరిలో స్వార్థము, అసూయ, అనేక రకరకాల వాంఛలు మాలో ఉన్నాయి. అందుకనే గొప్ప జీవితాన్ని జీవించలేకపోతున్నాం. స్వార్థములోనే, బలహీనతలోనే మేము జీవిస్తున్నాం ప్రభువా. మా పాపములను క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభువా, మీరు 2 ప్రశ్నల ద్వారా మీ యొక్క ఉన్నతమైన శక్తిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. మేము కూడా ప్రభువా ఎల్లప్పుడూ మమ్మల్ని మేము ప్రశ్నించుకుంటూ మా బలహీనతలను, మా లోటుపాటులను తెలుసుకుని బలహీనతల నుండి విడుదల పొందుకొని పుణ్య జీవితం వైపు, పవిత్రమైన జీవితం వైపు సాగిపోయే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాను. ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి ప్రభువా. ఈ దివ్య పూజా బలిలో డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా పాలు పంచుకుని ప్రభా, మీ దీవెల కోసం ఎదురు చూస్తున్న ఈ బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేకమైనటువంటి శుభకార్యాలలో ప్రారంభిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించమని, రాబోయే కాలమంతా ఈ బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, ఈ లైవ్ చాట్ ద్వారా ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయండి అని కోరుతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రభా, ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని, ఈనాటి దివ్య పూజాబలికి టెలికాస్ట్ చేయడానికి సహాయపడినటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈరోజు విన్సెంట్ పాల్ యొక్క మఠ గురువులను, కన్యాస్త్రీలందరినీ కూడా ఆశీర్వదించమని, ఈ యొక్క పునీతుని యొక్క పేరులో జరుగుతున్న అన్ని సేవా సంస్థలను ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభా, ఈరోజు ప్రత్యేకముగా ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డను, ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ మీ యొక్క ప్రేరణతో దీన్ని ముందుకు నడిపిస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ప్రత్యేకంగా ఫోన్ల ద్వారా మా కొరకు ప్రార్థన చేయమని కోరిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దివ్య పూజా బలి దీవెనలు ఈ బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగా మారునుగాక.
దీవెనకరంగా మారునుగాక. వీరి బాధలు, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవునుగాక. ఓ ప్రభువా, విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, అనారోగ్యముతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి. గుండె సమస్యలు, అనేకమైనటువంటి కిడ్నీ సమస్యలు, అనేకమైనటువంటి అనారోగ్యాలు, ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్, షుగర్, అనేక రకరకాల సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతూ ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా స్వస్థపరచమని ప్రభా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ ఉండగా ఏ సమస్యతో, ఏ వ్యాధితో బాధపడుతున్నారో వాటన్నిటి నుండి సంపూర్ణ విడుదల, స్వస్థత ఈ బిడ్డలందరికీ కూడా దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఎన్నో ఆశలతో ఎన్నో కార్యాలు నెరవేరాలి అని మరి ఎదురు చూస్తున్న ఈ బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించమని, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించమని ఈ మనవులన్నిటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరుల, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమున కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమున కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుము గాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పరమ రహస్యములలో కొనియాడిన దానికి కార్యరూపమునిచ్చి జీవించునట్లు పునీత విన్సెంది పాలును దీవించి అతనికి ఆధ్యాత్మిక బలమును దయచేసితివి. ఈ పవిత్ర బలి సహాయమున మేము నీకు ప్రీతి పాత్రమైన బలిగా తయారగు భాగ్యమును మాకు దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక
దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా ఒస్సానా, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతం నా ఒస్సానా. అందరూ కూడా మోకరిద్దాం. ఆ గొప్ప దేవుడు అద్భుత కార్యాలు చేసే పవిత్రమైన సమయం ఇది. ఇక్కున్నటువంటి అప్పాన్ని, ద్రాక్షరసాన్ని తన శరీర రక్తాలుగా మార్చి మనందరినీ స్వస్థపరిచే గొప్ప సమయం ఇది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఏ ఉద్దేశాలు నెరవేరాలని వచ్చి ఉన్నారో, ఏ సమస్యలు, ఏ వ్యాధులు తొలగిపోవాలని, ఎవరి కోసం ప్రార్థన చేయడానికి వచ్చి ఉన్నారో వారందరినీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచి విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. సర్వ పవిత్రతకు దైవము నీవే, కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగా. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రూచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనే మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము.
ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరలా వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, జోసెఫ్ రాచార పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈరోజు దివ్య పూజా బలిలో పాలు పంచుకొని దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించమని, ఈ డివైన్ వాయిస్ ఐసి ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకొని ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని లైవ్ చాట్ ద్వారా మెసేజెస్ పంపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలుగు మరియ మాతతోనూ, ఆమె భర్త యొగు పునీత జోజప్ప గారితోనూ, పునీత విన్సెంట్ ది పాల్ గారితోనూ, ధన్యులైన పోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుకుందాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నేర్పినట్టు పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభు అన్నికిలోండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, సదా మీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసినటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము.
ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికీ నిత్య జీవన శాంతి సమాధానం ఆయుధారోగ్యము దయచేయును గాక. మధురమేవిందు పరమాత్ముని వరవిందు, మధురమేవిందు పరమాత్ముని వరవిందు, ఆత్మలానందము వసగి ప్రభు యేసుని అద్భుత విందు, ఆత్మలానందము వసగి ప్రభు యేసుని అద్భుత విందు, జీవము తానై బలము తానై జీవజలములు తానై భోజము ఆయని మనకు, మధురమే విందు పరమాత్ముని వరవిందు, మధురమే విందు పరమాత్ముని వరవిందు. ప్రభు ప్రేమకు అతడు నరులకు చేసిన అద్భుత కార్యములకు గాను వారు అతనికి వందనములను అర్పింపవలెను. అతడు దాహముగొనే వానిని దప్పిక తీర్చును, ఆకలిగొని వానికి మేలి వస్త్రములు వసగును. 107వ కీర్తన 8-9 వచనములు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, దివ్య సంస్కారముతో నూతనీకరింపబడిన మేము నిన్ను దీనతతో వర్ధించుచున్నాము. పునీత విన్సెంట్ ఆదర్శము నుండి ప్రేరణ పొంది పేదలకు సువార్తను బోధించుటలో నీ కుమారుని అనుసరింతుముగాక. అతని ప్రార్థనా బలముతో మా జీవితములు నీవు ఏర్పరిచిన గమ్యమును చేరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందన